హాయ్ అండి. కార్న్ఫ్లెక్స్ చూడండి. కార్న్ఫ్లెక్స్ అయితే ఇంట్లో స్నాక్స్కి తయారు చేస్తాను. ఎలా వేసుకోవాలనో మీకు కూడా ఇప్పుడు చూపించేస్తాను. ఇవి ఇలా ఉండేటప్పుడు కన్నా నూనెలో వేసినప్పుడే దీని విలువ ఎక్కువ. అంటే ఇప్పుడు ఇవి తీసుకొచ్చుకుంటాం కదా, ఇవి కేజీ 80 రూపాయలు 90 రూపాయలు అట్లా ఉంటుంది కదా. ఇవే నూనెలో వేస్తేనే మనం బయట కొనాలంటే ఎక్కువ అవుతుందండి. అలాంటప్పుడు ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయి. 1/2 కేజీ కార్న్ఫ్లెక్స్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు 1 కేజీ 1 లీటర్ నూనె అయితే పెట్టేసామన్నమాట. చూడండి, ఆయిల్ అయితే వేడెక్కుతుంది. ఆయిల్ వేడైందా లేదా అని అలా ఒకటి వేస్తే తెలుస్తుందండి. ఇంకాస్త కాగాలి ఆయిల్. ఆయిల్ అయితే బాగా వేడైందనమాట. అలా వేస్తానే చూడండి ఎలా పొంగుతున్నాయో. ఈ స్నాక్స్ నాకన్నా మా వారే ఎక్కువ బాగా చేస్తాడండి పిల్లలకి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. అలా ఆయిల్ అంతా ఒడిగినాక అలా వేరే గిన్నెలోకైతే వేసేసుకున్నాం. ఆయిల్ వేడెక్కకపోయినా కూడా మీకు సరిగ్గా ఈ మాదిరి రావండి, వేడెక్కవు. ఆయిల్ బాగా హీటు ఉన్నప్పుడే వేయాలి. వీటిల్లో 2 రకాలు ఉన్నాయండి. ఇవి చాలా పతలాగా ఉండేటివి అయితే ఒకలాగా కాలుతాయి, మందంగా ఉండేటివి అయితే ఒకలాగా వస్తాయి అన్నమాట. ఇవి కాస్త మందంగా ఉండేటివేనండి. పక్కన వెళ్తాయి నిహారిక. కొన్ని తీసుకొని వేస్తేనే ఎన్ని వస్తాయి చూడండి. ఇవైతే అప్పుడప్పుడు వేసుకొనన్నా తినచ్చు, లేకంటే 1 మంత్ అయినా మీకు బయట పెట్టినా కూడా ఇవి కరకరానే ఉంటాయండి. చూడండి, అసలు మెత్తగా పోవు. ఇవైతే చాలా బాగుంటాయి. ఈ ఎండల కాలము అప్పుడప్పుడు మనం తాలింపులు చేసుకోలేము కదా, అలాంటప్పుడు అయితే ఇవి ఉపయోగపడతాయి. వేనా పెనం కాలుతుంది, జాగ్రత్త. ఇలా అన్నీ అయితే ఏం చేసిన తర్వాత మనకు టేస్ట్కి తగ్గట్టు మంచి పప్పులు, శనక్కాయ పప్పులు, కరివేపాకు అయితే వీటిల్లో కలిపేసుకున్నామండి. కారము, సాల్ట్ కూడా కలిపేద్దాం. చూడండి, ఇవైతే కేజీ కొన్నప్పుడు అయితేనా 80 రూపాయలు పడిందండి మాకు ఇవి తీసుకొచ్చేటప్పుడు. ఇవి ఏంచినాటివి ఇలా షాప్లో కొనాలనుకునేటి కంటేనా మనకు కేజీ 200 పడతాయి కదబ్బా, 200 అయితే పడతాయండి. ఇలా తక్కువ రేట్లో మనం పిల్లలకి స్నాక్స్ అయితే, పిల్లలనే కాదండి, ఇవి చేసి పెడితే మేమే ఎక్కువ తింటాం పిల్లల కన్నా. ఇలా అయితే బాగుంటాయి చేసుకొని తింటే అప్పుడప్పుడు. మా వారైతే ఇలా ఇష్టపడతాడనమాట. కరివేపాకు అయితే అలా ముందు కడిగి ఆరబెట్టేసిండేదే అండి. ఎడేస్తే మా పాప ఆడ వంటింట్లోకి బరిగిద్దిందనమాట, వంటింట్లో నుంచి. ఇంకా కరివేపాకు చాలే, పప్పులు వేసేసి గెంట పెట్టేసి అలా అయితే పప్పులు వేసి ఆయిల్లో కాసేపు అలా అంటేనా కొంచెం ఏగుతాయండి బాగా. మంట కూడా హైలోనే ఉంది. కొంచెం చిటాపట అన్న తర్వాత తీసేసుకున్నాం. ఇంకా గోల్డెన్ కలర్లో రానివ్వండి. మిందైతే పడతాయండి, చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. లాస్ట్లో ఒక్కసారి అట్లా ఆయిల్లో వేసేసి ఇంకా తీసేసి దీంట్లోకి వేసేద్దామండి. మంచి పప్పులు అయితే ఆయిల్లో అస్సలు వేయకండి, అవి ఆల్రెడీ గంట ఎక్కువ వెడల్పు ఉంటుంది కదా, అలా తూలిపోతాయి అన్నమాట, త్వరగా ఏగిపోతాయి. అలా వేసి ఇలా తీసేసేయాలన్నమాట. టేస్ట్కు తగ్గట్టు కాస్తంత కారము, సాల్ట్ వేసేసి ఇవంతా మొత్తం కలిపేసి బాగా చల్లారిన తర్వాత ఇంకా డబ్బాలోకి తీసుకోవడమే అండి. ఇది ఇంకా చాలే, సాల్ట్ వేయి. 1/2 కేజీ ఏం చేసుకున్నాంలే అనుకున్నాం. మా పాప వచ్చి ఇంకాస్త వేసిందండి, కేజీ అయితే వేయించామన్నమాట. ఫ్యాన్ ఆఫ్ చేసి మరి ఈ పని చేసుకోవాలన్నమాట.
ఇలా అయితే అన్నీ కలిపేయాలండి. ఒక చెరవలో కలిపేదానికి వీలు కాలేదన్నమాట. ఇంకొక చెరవలోకి వేసేసాము. చూడండి చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయన్నమాట. పప్పులు ఎక్కడన్నంగా ఇంకాస్త కావాలనుకున్నా మనం వేసుకోవచ్చు అనమాట. కరివేపాకు కూడా చాలా బాగా ఏగిపోయింది. తింటుంటే మధ్యలో బాగా మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా నచ్చినట్లయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. కారం తక్కువ ఉందని ఇంకాస్త వేస్తున్నాడు. చాలా బాగా వచ్చినాయండి. బాయ్ ఫ్రెండ్స్.